ఏంటి దేవుడు మాకు తండ్రి ఎలా అవుతాడండి? ఇదొక పెద్ద ప్రశ్న మళ్ళీ చాలామందికి. దేవుడు మాకు తండ్రి అవటం ఏంటి? దేవుడు తండ్రినండి. ఎలా తండ్రి అవుతాడా? మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలకు మనకు మధ్య ఉన్నటువంటి బంధం ఏంటంటే రక్తబంధం అంటాం. మన పిల్లలు చూసి ఏమంటామండి? నా పిల్లలండి అంటాం. నా పిల్లలే కదండి వారు నా రక్తం అండి అంటాం. పేగి తెంచుకుని పుట్టారండి అంటాం. అంటే మన పిల్లలకు మనకు మధ్య ఉన్న బంధం కోసం మాట్లాడుతూ ఇది రక్తబంధం, ఇది పేగుబంధం. రక్తబంధమైనా ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోవాలి, పేగుబంధమైనా ఒకరోజు తెగిపోవాలి. కానీ దేవునికి ప్రపంచ మనుషులకు మధ్య ఉన్న బంధం ఉంది చూసారా, ఇది ఎప్పటికీ నాశనము లేని బంధం, తెగిపోని బంధం. నాశనము లేని తెగని బంధం అంటే ఏంటండి ఆ బంధమా? అదే ఆత్మబంధం. ఆత్మకు ఏముంది? చావు లేదు, ఆత్మకు నాశనము లేదు. ఎందుకంటే మనందరిలో ఆత్మ ఉంది, తెలుసు కదండి, మనందరిలో ఆత్మ ఉంది. పిల్లల్ని చూసి వాళ్ళలో నా రక్తం ఉందని నువ్వు అంటున్నావు చూసావా? పిల్లల్లో నీ రక్తం ఉందంటున్నావు, నీ పిల్లల్లో నీ రక్తం ఉందంటున్నావు. అది నిజమే, నీ పిల్లలలో నీ రక్తం ఉంది. కానీ నీ పిల్లల్లో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, మనందరిలో ఉన్న ఆత్మ, ఇది ఎవరిలోదో తెలుసా? దేవునిలో ఉంది. మీరే చెప్పారు చూసారా? నీ రక్తం నీ పిల్లల్లో ఉన్నందుకు వాళ్ళకు నువ్వు తండ్రి అయ్యావు. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేవునికి, ఆయన మనకేమవుతాడు అంటే ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం.